మీరు ఇన్నాళ్ళు తిన్న చేపలు కుళ్ళిపోయిన పచ్చి మాడిపోయిన చేపలు. ఇప్పుడు మీరు తినబోయేవి లైవ్ ఫిషెస్. ఇప్పుడే మీ కళ్ళ ముందే పట్టి డైరెక్ట్ గా మేము అమ్ముతాము. చూసుకోండి, కొనుక్కోండి అమ్మా. రండి 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 బాబు రండి, చేపలు వచ్చుకోండి. ఓకే, ఇంకొన్ని చేపలైతే పట్టామన్నమాట. సో షించాన్ గారు నాకు తెలిసి కొన్ని చేపలైతే అమ్ముంటాడు. ఈ రోజుకైతే సరిపోతుంది అనుకుంటా. సో ఈ చేపలు సరిపోతాయి. షించాన్, ఏమన్నా అమ్మినావరా చేపలు? అరే ఏంట్రా, నీకు ఇచ్చిన చేపలు ఒక్క చేప కూడా అమ్ముడుకోలేదా? ఉదయం నుంచి చూస్తున్నా కదన్నా, గొంతు ఎండిపోయేలాగా అరుస్తూ ఉన్నాను చేపలు చేపలని. కానీ ఎవరు వచ్చి కొన్నారు? ఎవరు కూడా కొనట్లేదు. నా నోరు మాత్రం అరిగిపోతుందంటే నవ్వన్నా, ఈ చేపలమ్మే ఐడియా అంత కరెక్ట్ కాదో నాకు అర్థం కావట్లేదు. ఏయ్, మనం లైవ్ ఫిషెస్ ని అమ్ముతున్నారా? ఈ ఫిషెస్ ని కూడా కొనకుండా మరి జనాలు ఏం కొంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలందరూ బాగా నిల్వ చేసిన డబ్బాలు ఉన్న చేపలనే కొంటున్నారా, కానీ లైవ్ కొనట్లేదు. అనా, లైవ్ ఫిషెస్ మన దగ్గర ఉన్నాయి. ఎలాంటి చేపలంటే ఇప్పుడే ఇక్కడే సరస్సులో పట్టి మరీ తెచ్చాను. మా ఇంటికాడ బోల్డ్ అని డబ్బా చేపలు ఉన్నాయి, కానీ ఈ లైవ్ ఫిషెస్ ఏం అవసరం లేదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. నాకు పని ఉంది, అడ్డు లేవరా. లేవమంటే లేవప్పా. మాటలతో చెప్పే వినరు. అబ్బా, అరే మాట్లాడుతుండగా చూడండి ఎలా చేశారు. ఇక్కడ